జిహాద్ అనే దాంట్లో పెద్దగా శక్తి ఏమీ లేదు. సమస్య మొత్తం ఉంది హిందువుల్లోనే. అసలు ప్రేమ ఎందుకు గొప్పది? అది బలమైన కామం తప్ప ఇంకేమీ కాదు. ఈ విషయం లోలోన తెలిసి కూడా ధైర్యంగా ఒప్పుకోలేని పిరికి పందలు హిందువుల్లో చాలా మంది ఉన్నారు. నవలలు, సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్లు వీటన్నిటి కారణంగా లవ్ అనేది అన్నిటికంటే గొప్ప అనే పైశాచిక అజ్ఞానం హిందువుల్లో పెరిగిపోయింది. ముస్లిం ప్రేమ కోసం తన దేవుడిని వదలడు. హిందువులు ప్రేమ కోసం దేవుడిని, మతాన్ని, సంస్కృతిని, నాగరికతను, ఆచారాన్ని, కన్న తల్లిదండ్రులందరినీ వదిలేస్తారు. సో జిహాద్ అనే సమస్య హిందూ అమ్మాయిలకు ముస్లింల గురించి తెలియకపోవడం కాదు, హిందువులకు హిందూ ధర్మం గురించి, సనాతన హైందవ ధర్మం గురించి తెలియకపోవడం అసలు సమస్య. తెలిసినా మన ధర్మం పట్ల, దైవం పట్ల, ఆచార వ్యవహారాల పట్ల, కట్టుబొట్టు పట్ల, అన్నిటి పట్ల చులకన భావన ఉండడం. ప్రేమ అనే అందమైన పేరు పెట్టుకొని కామం కోసం పుట్టినప్పటి నుంచి నమ్ముతూ వస్తున్న దైవాన్ని వదిలేస్తున్నారంటే సదరు వ్యక్తులకు ధర్మం పట్ల ఏ పాటి అనుబంధం ఉందో మనం గ్రహించవచ్చు. ఆధునిక హిందువులు మాంస భక్షణలో ముస్లింలు, వస్త్రాధారణలో క్రిస్టియన్లు, కేవలం పేరుకు మాత్రమే హిందువులు. ఇప్పుడు తక్షణం హిందువులు అవ్వాలి. జిహాద్ పై పోరాటం ఆ తర్వాత. ఫస్ట్ నేను ఒక హిందువుని అని గుర్తించి ఆ హిందువుగా బ్రతకడం అలవాటు చేసుకోవాలి. జై హింద్, జై భారత్.